ఎండలు మండిపోతున్న సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికుల కష్టాలు మాత్రం తగ్గడం లేదు. విధులకు హాజరయ్యే ముందు రక్షణ ప్రమాణాలపై ప్రమాణం చేయించే యాజమాన్యమే ఇప్పుడు కార్మికుల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్లంపల్లి రీజన్లోని శ్రీరాంపూర్, మందమరి, గోలేటి డివిజన్లలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డీజీఎంఎస్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా బొగ్గు ఉత్పత్తిపైనే అధికారులు దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. తీవ్ర ఎండల మధ్య గనుల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మండుతున్న ఎండలతో సింగరేణి కార్మికులు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే కార్మికులు విధుల్లో మార్పులు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే మంచిర్యాల జిల్లా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. అయినా పనివేళల్లో మార్పులు, అదనపు రక్షణ చర్యలు చేపట్టలేవంటున్నారు. మధ్యాహ్నపు ఎండల్లోనూ యథావిధిగా పనులు కొనసాగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కార్మికులు. 47 డిగ్రీలలో కూడా వర్కర్స్ తోని సింగరేణి యాజమాన్యం కావచ్చు, ఇతర యాజమాన్యాలు కావచ్చు, ఈ ఎండలలో వర్కర్స్ తోని పనిచేపిస్తా ఉన్నారు. ఎండలకు అనేక మంది వడదెబ్బకు అతలాకుతలం అవుతున్నారు. కనీసం వాళ్ళ వేతనాలు హాస్పిటల్ సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎండలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగానే ఇవాళ శాస్త్రజ్ఞులు ఎట్లాంటి ప్రయత్నాలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎండలు 47 కాదు 50 డిగ్రీలకు ఎగబాకినా కూడా ప్రజలని ప్రభుత్వాలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా చట్టం ప్రకారంగా 50 డిగ్రీలు దాటితే ఇవాళ అన్ని రకాల కాంట్రాక్ట్ పర్మనెంట్ కార్మికులకు అందరికీ కూడా ఇవాళ మొత్తము మాస్టర్లు కట్టివలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ యాజమాన్యాలు ఎండని తక్కువ చూపెట్టి వర్కర్స్ తోని ఎర్రటి ఎండలో కూడా ఇవాళ పనిచేపిస్తున్నారు. వాళ్లకు కనీస సౌకర్యాలైన మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు పూర్తి స్థాయిలో ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో భూమి వేడి ప్రభావంతో సాధారణ ఉష్ణోగ్రత కంటే మరింత వేడి నమోదవుతుందని కార్మికులు అంటున్నారు. పనిచేసే ప్రాంతాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉండడంతో కొంతమంది కార్మికులు అస్వస్థతకు గురవుతున్నట్టు తెలిసిందే. తాగునీటి సౌకర్యాలు, చల్లటి నీడ ప్రాంతాలు, విశ్రాంతి విరామాలు, షిఫ్ట్ల సమయంలో మార్పులు వంటి కనీస సదుపాయాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మాటలకే పరిమితమవుతున్నా కానీ పనిచేయడంలో విఫలమవుతా ఉన్నారు. కార్మికులను మీరు పని చేయండి శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. కానీ కార్మికులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా, కార్మికులకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు సమకూర్చకుండా, ఎండలో కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు దూరం అవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక మంది ఈ రోజు మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటిస్తే మీరు 10 దాటంగానే బయటికి వెళ్ళొద్దు అని ఈ రోజు చెప్తా ఉన్నారు. మరోవైపు మీరు పనులు చేయాలి, పనుల విధుల్లోకి దిగాలి అని ఒకవైపు ఒత్తిడి చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. అడ్డ మీద చూసుకుంటా ఉంటే చాలా మంది ఈ రోజు పనిచేస్తున్న పరిస్థితులలో వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా సంబంధిత అధికారులు వాళ్ళ కార్మికులు చేస్తున్న పని స్థలాలలో పోయి వాళ్ళని పర్యవేక్షణ చేయటం లేదు. నిజంగా కార్మికులతో పని చేయించుకుంటున్నారు యజమాన్యులు. వాళ్ళని వాస్తవంగా వాళ్ళకు కావాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా అని సంబంధిత అధికారులు చూడడంలో విఫలమవుతా ఉన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. కార్మికుల ఆరోగ్యం, భద్రత కంటే ఉత్పత్తికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నాయి. తీవ్ర ఎండల నేపథ్యంలో వెంటనే ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే పనులు నిర్వహించేలా షిఫ్ట్లలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు ఓపెన్ కాస్ట్ గనుల్లో కఠిన పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. రక్షణ చర్యలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.